ఇమ్యూనోథెరపీ అంటున్నాం. ఇమ్యూనోథెరపీ తర్వాత ఈ టార్గెటెడ్ థెరపీ అని, ఇంకోటి కార్టిజాల్ అని చెప్పేసి కొత్తగా వస్తుంది. ఇంకోటి ప్రోటాన్ అని చెప్పేసి థెరపీ అంటున్నారు. సో ఇవి ఏంటి అంటే ఇవి అడ్వాన్స్మెంట్లా? ఈజ్ ఇట్ ప్రూవ్డ్, ఎవిడెన్స్ బేస్డ్? లుక్ అండి, ఎవిడెన్స్ లేకుండా ఇవి మనం వినం వీటి గురించి. ఓకే. మీరు ఒక సైంటిస్ట్తో మాట్లాడితే మనం ఎప్పుడు కని విని ఎరుగని పేర్లు వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో మనందరం వీటి గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే అవి పనిచేస్తున్నాయి అని, అవి phase 3 ట్రయల్స్ అయిపోయి బయటకు వస్తేనే కానీ యూ వోంట్ నో అబౌట్ ఇట్. సో దే డెఫినెట్లీ వర్క్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక దాన్ని తీయటం వేరు, క్యాన్సర్ వచ్చాక దాన్ని ఆ సెల్స్ని చంపేయడం వేరు. బట్ క్యాన్సర్ ఏ సెల్స్లో వస్తుంది, దేని మూలంగా వస్తుంది, ఏ మ్యూటేషన్ ద్వారా వస్తుంది, ఆ మ్యూటేషన్ ఎలా జరుగుతుంది. సో క్యాన్సర్ కారణం పైన ఎఫెక్ట్ అయ్యేది ఇమ్యూనోథెరపీ. సో ఆబ్వియస్లీ ఇట్ వర్క్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.